ఉప్పల్ గడ్డపై రివెంజ్ అంటే ఎలా ఉంటుందో ఎస్ఆర్హెచ్ చూపించింది. దెబ్బకు దెబ్బ తీర్చుకోవడంలో ఉన్న కిక్కే వేరబ్బా అన్నట్లుగా ఈ సీజన్లో గతంలో పంజాబ్ చేతిలో ఎదురైన పరాజయానికి హైదరాబాద్ జట్టు వడ్డీతో సహా లెక్క సెటిల్ చేసింది. రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో పంజాబ్పై 33 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి ఆరెంజ్ ఆర్మీ సగర్వంగా ప్రతీకారం తీర్చుకుంది. ఈ దెబ్బతో కేవలం మ్యాచ్ గెలవడమే కాదు, పాయింట్స్ టేబుల్లో అప్పటి వరకు రాజసం వెలగబెడుతున్న పంజాబ్ జట్టును సింహాసనం మీద నుంచి కిందకి లాగేసి 14 పాయింట్లతో టేబుల్ టాపర్గా దర్జాగా నెంబర్ 1 చైర్లో కూర్చుంది సన్ రైజర్స్. 13 పాయింట్లతో ఉన్న పంజాబ్ రెండో స్థానానికి పడిపోయింది. పంజాబ్కు ఇది ఖచ్చితంగా మింగుడుపడని విషయం. సన్ రైజర్స్ అభిమానులకు మాత్రం ఇదొక పండగలాంటి వార్త. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో టాప్ పొజిషన్లో ఉన్న హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ చేరడానికి కేవలం 1 అడుగు దూరంలో ఉంది. సన్ రైజర్స్ కు ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అందులో ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా ఎవరితోనూ సంబంధం లేకుండా దర్జాగా ప్లే ఆఫ్స్లో అడుగు పెట్టేస్తుంది. ఈ మ్యాచ్లో ఓడి ఉంటే మిగిలిన 3 మ్యాచ్లలో 2 గెలవాలి అనే ఒత్తిడి ఉండేది. కానీ ఇప్పుడు పంజాబ్ను మట్టి కరిపించడంతో ఆ ప్రెజరంతా గాల్లో కలిసిపోయి హైదరాబాద్ జట్టు కంఫర్ట్ జోన్లోకి వెళ్లిపోయింది. ఈ విజయంతో సన్ రైజర్స్ కాన్ఫిడెన్స్ ఆకాశాన్ని తాకుతుంటే ఇదే గెలుపు మరో 2 జట్ల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెత్తిస్తోంది. ఆ జట్లు మరేవో కాదు, ప్లే ఆఫ్స్ కోసం చావో రేవో తేల్చుకునే రేంజ్లో పోరాడుతున్న గుజరాత్ మరియు చెన్నై. హైదరాబాద్ జట్టు ఆడాల్సిన తదుపరి 3 మ్యాచ్లలో ఒకటి ఆర్సీబీతో కాగా మిగిలిన 2 మ్యాచ్లు గుజరాత్, చెన్నై జట్లతోనే ఆడాల్సి ఉంది. సరిగ్గా ఇక్కడే అసలైన ట్విస్ట్ దాగుంది. హైదరాబాద్తో జరగబోయే ఆ 2 మ్యాచ్లు గుజరాత్, చెన్నై జట్లకు అక్షరాల నాకౌట్ మ్యాచ్లతో సమానం. పాయింట్స్ టేబుల్ ఒకసారి గమనిస్తే ప్రస్తుతం గుజరాత్ 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉంటే చెన్నై కేవలం 10 పాయింట్లతో 6వ స్థానంలో ఊవిసలాడుతోంది. ఒకవేళ హైదరాబాద్ తన సూపర్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ ఈ 2 జట్లపై విరుచుకుపడితే మాత్రం గుజరాత్ ప్లే ఆఫ్స్ ఆశలు గాల్లో దీపంలా మారతాయి. చెన్నై ఆల్మోస్ట్ నాకౌట్ అయిపోయి టోర్నీ నుంచి తప్పుకోవాల్సిందే. ఒక రకంగా ఈ 2 జట్లు తదుపరి దశకు వెళ్లాలంటే హైదరాబాద్ అడ్డుగోడను బద్దరు కొట్టక తప్పదు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ ఉన్న ఊపు చూస్తుంటే ఆ గోడను ఢీకొట్టడం అంటే సునామీకి ఎదురీదడమే. మరి ఈ డూ ఆర్ డై సిట్యువేషన్లో చెన్నై, గుజరాత్ జట్లు సన్ రైజర్స్ను ఎలా ఎదుర్కొంటాయి అన్న విషయం ఆసక్తికరంగా మారింది.